సో వచ్చిన తర్వాత నేనేం చెప్పానంటే, అంటే నేను ఎలా హెల్ప్ చేయగలను మీకు అని అడిగారు. అంటే యాక్చువల్గా అయితే నేను షోరూమ్ అనుకున్నాను, కానీ అది యాక్చువల్గా పీపీఎఫ్ కంపెనీ. అది చాలా లగ్జరీస్గా ఉంటుంది అనమాట. సో మీ కంపెనీ ప్రమోట్ అవ్వడానికి నేను చాలా యూజ్ అవుతాను. నేను లైవ్ ఆర్ట్ షోస్ చేస్తాను, స్పాన్సర్డ్ బై జూబ్లీన్ అని వస్తుంది, మీ కంపెనీ పేరు వస్తుంది. ఇంకో ఆర్ట్ షో చేస్తాను, స్పాన్సర్డ్ బై మీ కంపెనీ పేరు పెడతాను. సో అలాగే మీకు బ్రాండింగ్ పెరుగుతుంది అని చెప్పి ఇలాంటి కొన్ని చెప్పడం వల్ల ఆయనకు నచ్చింది బాగా. నచ్చి ఇమీడియట్గా ఒక ఆర్ట్ స్టూడియో సెటప్ బాగా ఇన్వెస్ట్ చేశారు. అలాగా. సో నాకు ఏమైనా కావాలి, నాకు 2 అసిస్టెంట్లు కావాలి, ఒక కార్ కావాలి, డ్రైవర్ కావాలని చెప్పి అన్నీ ప్రొవైడ్ చేస్తారు. ఒక రెంటల్ కార్, డ్రైవర్. సో అట్లా మనల్ని నమ్మాలి. మనం ఎవరిని ఏం అడుక్కోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు బెనిఫిట్ అవ్వాలి, మన వల్ల ఇంకొకటికి వాళ్ళు అడ్వాంటేజ్ అవుతున్నారని చెక్ చేసుకోవాలి. తర్వాత నేను అలా చేయడం, ఆయనకి బాగా పాపులారిటీ రావడం, ఆయనకి నేను అనుకున్న దానికంటే ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యింది అనమాట. ఆయన కంపెనీ లేకపోతే ప్రాఫిట్స్ కానీ, ఈవెన్ ఆర్ట్ చేసిన సేల్ చేసి షేర్ తీసుకోవడం.